ముఖేష్ అన్న విగ్రహం పెట్టడానికి మీకు ఇష్టం లేకుంటే గడపార తీసుకుపోయి తోవుడే బరాబర్ ఇది జరుగుతుంది. ఇగో వినండి ఒకసారి. నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది. దీని మీద కూడా మీరు స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిందిగా కోరుకుంటున్నా. ఇంకొక 2 ఇష్యూస్ అధ్యక్ష మీ అనుమతితో మేయర్ గారు, ముఖేష్ గౌడ్ గారు, శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు, జైపాల్ రెడ్డి గారు. ఈ తెలంగాణ ముఖేష్ గారు అయితే ఇక్కడ కార్పొరేటర్ నుంచి మంత్రి వరకు వెదిగినరు, హైదరాబాద్ కి చాలా సేవలు చేసారు. జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్, ఈ ప్రాంతం నుంచి చట్టసభలకు చేసిండు. మన మెట్రో రైల్ దాంట్లో వాళ్ళు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఎన్నో సేవలు అందించారు. తెలంగాణ బిల్లులో కూడా వారు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ రాష్ట్రం రావడానికి, తెలంగాణ బిల్ పాస్ కావడానికి చట్టసభలలో పూర్తి స్థాయిలో సహకరించారు. కాబట్టి ఈ సభ ద్వారా వీళ్ళ ముగ్గురికి సముచితమైన స్థానాల ఎక్కడ మనకు అవైలబుల్ ప్లేస్ ఉంటుందో వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి అవసరమైన ఏర్పాట్లను జిహెచ్ఎంసీ మన ద్వారా, మన కౌన్సిల్ ద్వారా మనం చేస్తే వాళ్ళకి సముచితమైన గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఈ అంశాన్ని కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మేము విన్నారు కదా. నేనైతే చెప్పింది ఏం లేదు కదా, సీఎం గారే పెట్టాలని చెప్పారు. జైపాల్ రెడ్డి గారిది పెట్టిరు, వాళ్ళ మామగారు జడ్చర్ల ఫ్లైఓవర్ కూడా ఏదో పేరు పెట్టినట్టు పెట్టాలి. జైపాల్ రెడ్డి గారు కూడా పెద్ద లీడరు, పెట్టాలి. కానీ ముఖేష్ గౌడ్ గారిది కూడా పెట్టాలి. ఇప్పుడు రాజిరెడ్డి అన్న ఫ్లైఓవర్ కు పేరు పెడతా అంటున్నావు అన్న, కేబుల్ బ్రిడ్జ్ పేరు తీసేసి ముఖేష్ గౌడ్ అన్న పేరు పెట్టు. ఇవాళ హైదరాబాద్ మెట్రో ముఖేష్ అన్న, దానమన్న, అంజనన్న పెట్టిండే, ముగ్గురు త్రిమూర్తుల పేర్లు పెట్టు. నేనేమంటున్నా అంటే మా వాళ్ళ పేర్లు కూడా పెట్టన్నా, మా బీసీల పేర్లు పెట్టన్నా. మా శివశంకర్ సార్ అని మాజీ కేంద్ర మంత్రి తెలుసు కదా, డాక్టర్ వినయ్ సుధీర్ కుమార్ గారు మలక్పేట్ ఎమ్మెల్యే. ఓకే, అలా నాయన శివశంకర్ గారు, డాక్టర్ శివశంకర్ గారు అంటే ఆయన ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ లోకల్ నుంచి కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీగా పెద్ద సన్నిహితుడు. గుడిసె వెంకట సామన్న అంతే ఎట్లనో వివేకన్నోళ్ళ నాయన సేమ్ ఈక్వల్ శివశంకర్ సార్ కూడా. ఓకే, ఆయన విగ్రహం కూడా పెట్టుకోవటానికి చేతులు వస్తలేవు. ఒక దళిత మన ఒక బీసీ బిడ్డలది, ఒక ఎస్సీ బిడ్డలేదు, ఒక ఎస్టీ బిడ్డలేదు కూడా పెట్టురి. అంటే ఇప్పుడు ఆయనతను గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అదే గౌడ సమాజానికి సంబంధించి టీపీసీసీ ఇన్ఛార్జ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, అలాగే పొన్నం ప్రభాకర్ మినిస్టర్, బీసీ మినిస్టర్. వీళ్ళు ఎందుకు పొన్నం ప్రభాకర్ అన్న అయితే ప్రధాన శిష్యుడు, ఒక ముఖేష్ గౌడ్ అన్నకు తమ్మిన్ లాంటోడు, సొంతం తమ్మిన్ లాగా. పెద్ద మనిషి ఆ టైంలో ఉన్నప్పుడు అన్న ఎన్ఎస్వై ప్రెసిడెంట్ నుంచి ఎంపీ అయినప్పుడు, ఎంపీకి ఓడిపోయినప్పుడు అయినా ముఖేష్ అన్న ఇంట్లోనే ఉండేటోడు పొన్నం ప్రభాకర్ అన్న. మహేష్ అన్నకు ఆయనకు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఉండే ముఖేష్ అన్న మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా. అప్పుడు మదిగాష్ కన్నా పెద్ద మనిషి మహేష్ కుమార్ అన్న వీళ్ళందరూ కలిసి చేసిన వాళ్ళే. సరే, మరి ఇప్పుడు నేను గలం ఎత్తుకున్నా, వాళ్ళు తీర్మానం చేస్తే థ్యాంక్ యూ, చేయకుంటే నా పోరాటం ఆగదు. 2 ఏళ్ల నుంచి వాళ్ళు చూస్తారు మీ పోరాటం. ముఖేష్ గౌడ్ విగ్రహం గురించి మీరు పోరాడుతున్నారు. ఇప్పుడు ఒకటన్నా వాళ్ళకు ఇప్పుడు ముఖేష్ గౌడ్ అన్న సామాజిక వర్గం ఎవరు, పొన్నం ప్రభాకర్ అన్న, మహేష్ కుమార్ గౌడ్ అన్న, వాళ్ళు పీసీసీకి ఉన్నారు, మంత్రికి ఉన్నారు. ఒక్క సెకండ్ లో సంతకం పెడితే అయితే విగ్రహం పెట్టమంటున్నాం. వాళ్ళ ఇంటికి ఎమ్మెల్సీ పదవో రాజ్యసభ పదవో లేకుంటే ఇంకోటి అడుగుతలేం వాళ్ళ కోసం. 100% పెట్టకుంటే ఒక బీసీ బిడ్డగా, ఒక యాదవ్ బిడ్డగా, ఒక బహుజన బిడ్డగా నేను కొట్లాడతాన్నా. నేనే ముఖేష్ అన్న కోసం కొట్లాడతా అంటున్నా. ఏమైతుంది? మేము బీసీలకు విగ్రహం పెట్టుకోవడం తప్ప, పెట్టమనుడు తప్ప? మేమేమంటున్నాం, మన పార్టీలో పుట్టిండు రోషయ్య గారిది, మన పార్టీలో పుడితే చచ్చిపోతే మన రోషయ్య గారిది పెట్టిరు, తప్పు లేదు. మనోళ్ళది పెట్టిరు. బాలసుబ్రహ్మణ్యం మాకు సంబంధం లేదు, రామారావు మాకు సంబంధం లేదు. మీరు ఆయనది పెట్టిరు కదా, మా అన్నది కూడా పెట్టురి. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక బాధ చెప్తున్నాము, ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెట్టమని చెప్తున్నాం. రామారావు ఒక ఆర్టిస్ట్, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందుకే పెట్టినాము అని. మా పార్టీక మాజీ ముఖ్యమంత్రి, మా పార్టీక పార్టీ అని మాట్లాడలేదు. రోజు టీ అంజయ్య మాజీ ముఖ్యమంత్రి కదా, టీ అంజయ్య సార్ కూడా మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రాలో ఉందా? మరి విజయవాడ ఆంధ్రాలో ఉందా? మాజీ మంత్రే కదా. ఎవరు ముఖేష్ అన్న విగ్రహం విజయవాడలో ఉందా? లేదు కదా. మన శివశంకర్ సార్ది ఆంధ్రాలో ఉందా? కేంద్ర మంత్రి చేసిండుగా. అదేంది మన పివి నరసింహారావుది ఆంధ్రాలో ఉందా? మరి అన్ని లేనప్పుడు ఆయన ఒక్కడే పెట్టిండు ఆయన సీఎం పదవి. టీ అంజయ్య సార్ ఉండు కదా, పెట్టరాదురు. మరి టీ అంజయ్య సార్ ఉంది, పెట్టరాదురు. ఉమ్మడి స్టేట్ కాంగ్రెసే కదా. అయినా మా పార్టీ కాదుగా,
మా ఇందిరాగాంధీ మేడం పార్టీకి మా మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రామారావు నిలబడ్డాడు కదా టీడీపీ పార్టీ. మాకేం సంబంధం అది? మరి చంద్రబాబు నాయుడు ఎవరి పార్టీ? టీడీపీ ఎవరు స్థాపించారు? ఎన్టీఆర్ విగ్రహమే కదా ఇవాళ మా రాహుల్ గాంధీని ఓడగొట్టింది. వాళ్ళ పార్టీ కదా సపోర్ట్ చేయకుండా మా పిఎం కు ఓడగొట్టిన వ్యక్తి పిఎం కోలు రామారావు విగ్రహమే కదా. రామారావు విగ్రహం పెట్టిన పార్టీ కదా, ఆ పార్టీ సీఎంఏ కదా ఇప్పుడు మోడీని పిఎం చేసింది. మరి మీ పార్టీ వాళ్ళు వచ్చి సీఎం చేస్తే పాలాభిషేకం చేసేటోళ్ళం ఇవాళ మా కాంగ్రెస్ వాళ్ళం రామారావుకు. ఒక కాంగ్రెస్ జెండా అవుపించిందాడా? అన్ని టీడీపీ జెండాలు అవుపిస్తుంది. అవునా? ఒక టీడీపీ ప్రోగ్రామ్ లాగానే అనిపించింది ఎక్కువ చూసేది. ఇక అయిపోయి ఇంకేముంది. మా రాహుల్ గాంధీ పిఎం ఓడగొట్టిన విగ్రహం మాకు ఏం అవసరం? మా పార్టీ పెట్టురి ఇప్పుడు మా ముఖేష్ అన్నది పెట్టురి. మా పార్టీ ఇప్పుడు ఇన్ని చేసిన మైనస్లు అన్నీ ఒకటేసారి పోతాయి. అంటే మరొక అంశం ఏంటంటే అన్న, కావాలనే చంద్రబాబు కుట్ర దాగి ఉంది ఇందులో. అలా మామ విగ్రహాలు మొత్తం తెలంగాణలో పెట్టించి ఆంధ్రాలో మామ విగ్రహాలు ఎన్టీఆర్ విగ్రహాలు ఓన్లీ చంద్రబాబు విగ్రహాలు ప్రయత్నం జరుగుతుంది అని కొత్తగా పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. రామారావు మీద అభిమానం ఉన్న వాళ్ళు అప్పుడున్న మనోళ్ళే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు, ఎనఫ్. ఇప్పుడు కొత్తగా పెట్టవలసిన అవసరం ఏం లేదు. సరే పెట్టుకొని ఇప్పుడు రామారావు చంద్రబాబు నాయుడు 1000 విగ్రహాలు పెట్టుకొని మా మేస్త్రీలు అన్నా బతుకుతారు. ఏం చేస్తాం ఇక? ఓకే దానికి ఇక ఊకే నువ్వు పెట్టుకో 1000 కాకుండా 1,00,000 పెట్టుకోరా ఆయన. 1,00,000 కాకుండా 2 లక్షలు. మొన్న కంచేలే సార్ అన్నాడు కదా, కమ్మలు ఫైనాన్షియల్ గా రేవంత్ అన్నతో కలిసి ఉన్నారు, అందుకే అలా విగ్రహాలు పెట్టిండు అన్నాడు కంచేలే సార్ ప్రొఫెసర్. అయిపోయి ఏముంటది కదా.